కప్స్ ఆఫ్ మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ అండి ఇవి. సో ఈ మిల్లెట్స్ తో పాటు నేను కొద్దిగా రైస్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను. 2 కప్స్ కి ఏం చేయాలంటే మనము 1 కప్ ఆఫ్ ఉద్దిపప్పు వేసుకోవాలండి. మినుములు అంటారు కదా, మినప్పప్పు. అందులోనే మనం కొద్దిగా శనగపప్పు అండి. శనగపప్పు ఇలా అందాజుగా కొంచెం వేసుకున్న 2 స్పూన్స్ అలా వేసుకుంటే చాలండి. కొద్దిగా ఫెనుగ్రిక్ సీడ్స్ వేసుకోవాలండి. మెంతులు బాగా నానాలండి. 8 to 10 అవర్స్ నానబెట్టుకుంటే గనక, పొద్దున్నే అయితే గనక నైట్ వరకు నానితే సరిపోతుంది. నైట్ వేస్తే మార్నింగ్ వరకు సరిపోతుందండి. తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. దాని తర్వాత నేను చెప్పినట్టుగా మీకు అటుకులు అనేవి కడిగి నేను వాష్ చేసి 2 టైమ్స్ ఇలా ఈ కప్ తో తీసుకున్నానండి. దీన్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను. సో ఇదైతే ఇందాక చెప్పినట్టు ఇడ్లీకి రుబ్బి పెట్టుకున్న ఫస్ట్ది. ఇది మెత్తగా ఉంటది అండ్ కొద్దిగా గట్టిగా కూడా ఉంటదండి. సో దీంతో కంపేర్ చేసుకుంటే దోశకి పెట్టిన పిండి మాత్రం ఇలా జారుగా ఉంటది. కొద్దిగా వాటర్ ఎక్కువ వేస్తాను, లైట్ గా బరకగా ఉంటదండి కొంచెం. సో ఇడ్లీ పిండి రుబ్బుకున్నాక నేను 4 అవర్స్ ఇట్లా ఫర్మెంటేషన్ కి పక్కన పెట్టుకున్నానండి. సో ఇడ్లీ ప్యాన్ పెట్టుకున్నాను. ఇడ్లీ ప్యాన్ లో వాటర్ కొద్దిగా పోసి అవి కొద్దిగా వేడెక్కాక మనము ఇందులో నెయ్యి కొంచెం అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ సరిపోతుంది. సో క్లోజ్ చేసుకొని ఒక 8 to 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్ గా ఇడ్లీ కుక్ అవుతుంది. చూసారు కదా, చూడ్డానికే చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది. సో చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందండి అసలు. చూడండి. చాలా క్రిస్పీగా వచ్చిందండి దోశ. ఊతప్పం కూడా చాలా ఫ్లఫీగా వస్తుంది. కొద్దిగా దీనిపైన నెయ్యి కూడా వేసుకోవాలండి. ఊతప్పం మొత్తం సిమ్ లో పెట్టుకొని చేసుకుంటే గనక చాలా బాగుంటది, బాగా కాలుతుంది. సో చూసారు కదండి ఎంతో క్రిస్పీగా ఈ దోశ అండ్ ఊతప్పం సాఫ్ట్ గా ఉంది.